ఓం శ్రీ గురుభ్యో నమ. పరమపూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారు 1951లో చిన్మయ సంస్థ ప్రారంభించడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం 2026కి 70 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో చిన్మయ అమృత మహోత్సవం పేరుతో ఒక 5 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. దానిలో ఒకటి చిన్మయ అమృత వాహిని, ఒక బస్సు దేశవ్యాప్తంగా స్వామీజీ సంబంధించిన జీవిత చరిత్ర, వారి ప్రచారము, ఇటువంటి కార్యక్రమాలతో ఒక ఎగ్జిబిషన్తో అది దేశమంతా కూడా పర్యటిస్తుంది. జూన్ 8వ తారీఖు విజయవాడ వస్తుంది. ఒక రోజల్లా ఇక్కడ ఉంటుంది. ఇది ఒక కార్యక్రమం. రెండవది చిన్మయ పంచామృతం, గీతా పంచామృతం పేరుతో సంవత్సరం పొడుగుతా 5 ఎంచుకున్నటువంటి శ్లోకాలు భగవద్గీతలో సారాంశాన్ని ఇది అందరూ నేర్చుకుని దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేసేవారందరూ గీత దూతలుగా పిలువబడతారు. ఇది రెండవ కార్యక్రమం. మూడవ కార్యక్రమము చిన్మయ అమృత మహోత్సవాల్లో భాగంగా హనుమంతుడి యొక్క హవనం, హోమము 108 హోమకుండాలతో 21 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఒక కార్యక్రమం నిర్వహించడం, లేదా 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం అది పారాయణం చేయటం. ఈ 2 కార్యక్రమాలు కలిపి చేస్తామని చెప్పి చిన్మయ మిషన్ విజయవాడ కార్యవర్గం వారు నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, దీనికి ఈ ప్రత్యేక కమిటీకి ఏర్పడినటువంటి కార్యదర్శి గారు, తర్వాత ట్రెజరర్ గారు వారు తెలియజేస్తారు. ఈ 3వ కార్యక్రమము భారత మండపం ఢిల్లీలో అక్టోబర్ 23, 24, 25 అక్కడ విశ్వ సమ్మేళనం 2001లో జరిగింది. అదే రకంగా ఈ చిన్మయ అమృతోత్సవం పేరుతో దేశ విదేశాల్లో ఉన్నటువంటి చిన్మయ మిషన్ సభ్యులందరూ అక్కడ చేరి 23, 24, 25 అక్టోబర్లో ఆ కార్యక్రమం నిర్వహింపబడుతుంది భారత మండపంలో. ఆ తర్వాత ఢిల్లీలో జరిగినట్టు కార్యక్రమం తర్వాత చిన్మయ విభూతి పేరుతో పూనా, బొంబాయి మధ్యలో ఉన్నటువంటి కోల్వన్ అనే ప్రాంతంలో అక్కడ డిసెంబర్ నెలలో 2 తెలుగు రాష్ట్రాలు చిన్మయ మిషన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వాములందరూ కలిసి తెలుగు కార్యక్రమం ఒకటి, గీతా జ్ఞానం ఒకటి డిసెంబర్ నెలలో చిన్మయ విభూతిలో నిర్వహింపబడుతుంది. ఇవి ప్రధానంగా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనిలో ఇప్పుడు ప్రధానంగా రేపు నగరంలో నిర్వహించబడేటువంటి కార్యక్రమం, దాని వివరాలు ప్రెసిడెంట్ మల్లికార్జునరావు గారు, స్థానికంగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు కేబిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీ మల్లికార్జునరావు గారు చిన్మయ మిషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు తెలియజేస్తారు. తర్వాత దీనికి ప్రత్యేకంగా ఏర్పడిన కమిటీలో డాక్టర్ మాధవి గారు, ఆమె కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అదే రకంగా మిషన్ ట్రెజరర్ డాక్టర్ నాగలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని కూడా ట్రెజరర్గా నిర్వహిస్తున్నారు. వారు ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. హరి ఓం. అందరికీ నమస్కారం. చిన్మయ మిషన్ చిన్మయానందుల వారు స్థాపించి 75 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 75 సంవత్సరాల వేడుకలని మరి విజయవాడ చిన్మయ మిషన్ తరఫున 108 హోమగుండాలు ఏర్పాటు చేసి అందరినీ, ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో బొబ్బూరి గ్రౌండ్స్ విజయవాడ భవానీపురం నందు ఏర్పాటు చేయడం అయింది. మరి దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెసిడెంట్గా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి 108 హోమగుండాల దగ్గర కూర్చునేటువంటి వాళ్ళు కూడా అందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా మా కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ చిన్మయ మిషన్లో ప్రచారం నిమిత్తం ఇప్పుడు స్వామీజీ చెప్పారు రథం ఒకటి బయలుదేరుతుందని చెప్పి, మరి అది విజయవాడలో కూడా తిరుగుతుంది. ఒకరోజు తిరుగుతుంది. ఒకరోజు మాత్రం అవకాశం ఇచ్చారు తిరగడానికి.
ఒకరోజున కూడా మేమందరం కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి జనానికి కొంచెం పబ్లిసిటీ బాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే మరి ఆ బొబ్బరి గ్రౌండ్స్ కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలతో చాలా తక్కువ వాల్యూతో ఇచ్చారు. వాళ్ళు మనకు కూడా వాళ్ళు కూడా ఫుల్గా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మన చెన్నై మిషన్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి ఆ యజ్ఞంలో పాల్గొని అందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ పూజిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. హరి ఓం అండి. నా పేరు నాగలక్ష్మి, చిన్మయ మిషన్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు అమృత మహోత్సవం గురించి స్వామీజీ వివరాలు అందించారు. మన ప్రెసిడెంట్ గారు ఫిబ్రవరి 8వ తారీఖు, డేట్ గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 8, 2026 ఆ రోజున పొద్దున 8 గంటల నుంచి భోజనం టైం వరకు 2 గంటల వరకు బొబ్బురి గ్రౌండ్స్లో ఈ 108 హోమకుండాలతో హనుమాన్ చాలీసా హవను 21 సారి పారాయణం చేస్తూ యజ్ఞం చేయడం జరుగుతుంది. దీని తర్వాత 15వ అధ్యాయం మన భగవద్గీత పఠన పోటీల్లో ఎంతోమంది స్కూల్ పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా మన చిన్మయ మిషన్ ఈ పోటీలు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అధ్యాయము. ఈ సంవత్సరం 15వ అధ్యాయం మీదనే పోటీలు జరిగాయి కనుక పిల్లలకు కూడా చాలా బాగా ఈ అధ్యాయం వచ్చింది కనుక వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే ఈ పారాయణానికి ఉత్సాహం చూపిస్తారో అందరూ కూడా వచ్చి పాల్గొని ఒక సామూహికంగా ఒక సమష్టి పారాయణం ఇది చెయ్యాలని పెద్ద సంకల్పం పూజ స్వామీజీ, స్వరూపానంద స్వామీజీ ఎవరైతే ఈ అధినేతగా ఉన్నారు, చిన్మయ మిషన్ విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు అధినేతగా ఉన్న పూజ్య స్వామి స్వరూపానంద గారు ఇచ్చిన మేరకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భగవద్గీత అనేది పారాయణం వల్ల జరిగే మంచి మనకి అందరికీ ఇప్పుడు చాలా వివరంగా మనకి యూట్యూబ్లోనూ చాలామంది చెప్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మనం అనుకోకర్లేదు. అలాగే బుద్ధిర్బలం యశోధైర్యం అంటూ వాక్పటుత్వం అన్నట్టుగా పిల్లలందరికీ హనుమంతుడు అనగానే ఒక ఉత్సాహం చాలా నార్మల్గా వస్తుంది. హనుమాన్జీ అంటే ఇష్టపడేవాళ్ళు, ఆ బలం మాకు కూడా రావాలని పిల్లలు ఉత్సాహపడతారు. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుతూ ఆ పూర్తి గ్రౌండ్స్ అంతా ఆ రోజు ఈ హనుమాన్ చాలీసాతో పాటు ఆ భగవద్గీత పారాయణంతో పాటు చక్కగా అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తే మనందరం సమాజం కోసం ఒక పని మన వంతు చేసిన వాళ్ళం అవుతామని మా విజ్ఞప్తి. చిన్మయ మిషన్ సభ్యులందరూ కూడా వాళ్ళతో పాటుగా ప్రతి ఒక్కరు ఎవరికైతే సమాజం మనం దీన్ని కొంచెం ప్రస్తుతం బాగుందా లేదా అని నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. దానికోసం మనం వంతు ఒక పాజిటివ్ యాక్షన్ అనేది చేస్తున్నాము అని ఆలోచనతో మీ అందరికీ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందిస్తారని ఆశిస్తున్నానండి. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవి, ఈ కార్యక్రమానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు కోశాధికారి గారు స్వామిజీ చెప్పినట్టుగా ఇది ఇప్పుడు మనం ఈ తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమం లోకక్షేమం కోసం, విశ్వక్షేమం కోసం చేస్తున్నాము. హనుమంతుని గురించి అందరికీ తెలిసిందే. మనకి శక్తి, యుక్తి, బుద్ధి అన్నీ ఇచ్చేది ఆయనే. సో చిన్మయానందుల వారిని స్మరించుకుంటూ చేసుకుంటున్న గొప్ప కార్యక్రమం ఇది. అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము.